హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి నా పుట్టినరోజు. జూన్ 27వ తేదీ నా పుట్టినరోజు. ఈరోజు వచ్చి ఇంట్లో పొంగల్ చేస్తున్నారు, అంటే బెల్లం పొంగల్ చేస్తున్నారు. ఎలా చేస్తారో ఒకసారి చూడండి. మొత్తం అయిపోయింది పొంగలి, చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు బెల్లము, కొబ్బరిలు, జీడిపప్పు కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా పొంగల్లో బెల్లం కలిపిన తర్వాత అన్నము బెల్లము కలిసేలా కలుపుకోవాలి. మొత్తము చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. సింపుల్గా బెల్లం పొంగలి తయారు చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా బెల్లం పొంగల్ తయారయ్యిందో. ఇంతేను. మనం బెల్లం పొంగల్లో కానీ పాలు కానీ యాడ్ చేసుకోవాలనుకుంటే కాచి చల్లారి పెట్టుకున్న పాలుని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఆ పాలు కూడా పోసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతేను, బెల్లం పొంగలి రెడీ అయిపోతుంది. మేమైతే పాలు ఏమి యాడ్ చేయట్లేదు, ఒట్టి బెల్లం పొంగలే తయారు చేసుకుంటున్నాం. మనం పాలు కానీ కలుపుకోవాలనుకున్నా పాలు కూడా కలుపుకోవచ్చు. చూడండి ఏ విధంగా ఉందో బెల్లం పొంగలి. చూడడానికి అయితే పొంగల్ ఎలా ఉందో చూసారు, పొంగల్ ఎలా ఉందో. అయితే బాగా స్వీట్గా ఉంటుంది, తీయగా ఉంటుంది. మనం బెల్లంతో చేసాం కాబట్టి పొంగలి తీయగా ఉంటుంది. అయితే తినడానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.